కాసేపు ఉండండి, వేటకి వెళ్లిన నా భర్త రకరకాల మాంసాలు తెస్తాడు తిందురుగాని అంటుంది. ఇక్కడ వాల్మీకి మనకి ఏం చెప్తున్నాడంటే, రామాయణం రాసే కాలంలో బ్రాహ్మణులు కూడా మాంసం తినేవారు. ఒరే ఉన్మాద బాపనోళ్లంతా ప్రవచనాలాపి నా ప్రశ్నలకు సమాధానం చెప్పండ్రా. యజ్ఞాల్లో వధించిన జంతువుల మాంసంలో భాగాన్ని బ్రాహ్మణుడికివ్వాలని మనుస్మృతిలో రాయబడింది. రామాయణంలో 2 సార్లు బ్రాహ్మణులు మాంసం తినవచ్చని రాయబడింది. భరద్వాజుడిచ్చిన రేవు పార్టీలో ఆశ్రమంలో మాంసం పెట్టాడు. రాముడు వాస్తు పూజలో మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు. మరి ఎందుకు రామాయణంలో మాంసం అని ఉన్న ప్రతి చోట గోరఖ్పూర్ బోకు ప్రెస్ వాళ్ళు దుంపలు అని మార్చేశారు? బ్రాహ్మణ గణపాటిలు అవధానులు ఎందుకు ఈ విషయాలను దాస్తున్నారు? కారణం ఏంటంటే, భారతదేశానికి వలస వచ్చిన ఆర్యులు అంటే ఇరానియన్స్ మాంసాహారులు. వారు వేదాలను సృష్టించి విస్తారంగా జంతుబలులు చేయించి దానిలో మాంసాన్ని తినేవారు. బుద్ధుడు వచ్చాక జంతుహింసని బలులను వ్యతిరేకించాడు, మాంసాహారాన్ని నిషేధించాడు. దేశమంతా బుద్ధుణ్ణి అనుసరిస్తుంటే ఆర్యులు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం పురాణాలు రాశారు. కానీ మన దేశంలో ఎక్కువ మంది శాకాహారాన్ని అనుసరించడం వలన, జంతుహింసల్ని నిలిపివేయడం వలన బ్రాహ్మణుల ప్రయత్నాలు ఫలించలేదు. అందుకే బుద్ధిజాన్ని కుయుక్తిగా అణచడానికి బ్రాహ్మణులు కూడా శాకాహారంలోనికి వచ్చేశారు. ఆ శాకాహార బ్రాహ్మణ జాతే ప్రస్తుతం మన బాబాలు, పంతుళ్ళు, ప్రవచనకర్తలు. హిందూ పురాణాలు రాసిన బ్రాహ్మణులు మాంసాహారులు. ఆ పురాణాల్ని ఇప్పుడు మన నెత్తిమీద రుద్దే బ్రాహ్మణులు శాకాహారులు. వీళ్ళ శాకాహార నియమాల్ని పురాణాలు వ్యతిరేకిస్తున్నాయని పురాణాల్లో కొన్ని శ్లోకాలు తీసేశారు, కొన్ని చోట్ల తర్జుమాలు మార్చేశారు. ఇది బాపనోళ్ళకు అలవాటే. వాళ్ళ రూలింగ్ కోసం రూల్స్ మార్చేస్తుంటారు, ఇతర దేవుళ్లను కలిపేసుకుంటారు. వీళ్ళు చెప్పే అబద్ధాలని ప్రశ్నిస్తే వెనక దాక్కుని ఈ బోగ్గాలను ఉసుగొలుపుతారు. మనమందరము కులాల పేరిట, మతాల పేరిట తన్నుకొని చేస్తుంటే మన శవాల మీద సింహాసనాలు వేసుకొని కూర్చొని శతగోపం పెడుతుంటారు. సనాతన ధర్మం అంతా బాపనోళ్లు బాగుపడ్డానికి తప్ప ఎవ్వరికీ ఉపయోగం లేదు. నా దేశం ఈ విషయాన్ని ఎప్పటికి తెలుసుకుంటుందో ఏంటో. అది అవదమ్మా.